హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దేశమును ప్రేమించుమన్నా అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 4వ తరగతి చూస్తూ ఉన్నాము. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతను తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, సమాజంలో మనుషులు మెలగవలసినటువంటి విధానాన్ని గురించి మనకు తెలుపుతాయి అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి మనము పాఠంలో తెలుసుకుందాము. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. దేశమును ప్రేమించుమన్నా, ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలి. మన యొక్క భారతదేశాన్ని, మన దేశాన్ని మనము ప్రేమించాలి. మంచి అన్నది పెంచమన్నా, మనము ఇప్పుడు ఎక్కువగా కొరవ అయిపోతున్నటువంటి, అంటే తక్కువైపోతూ ఉన్నటువంటి చెడు మంచి అనేటువంటిది కనిపించడం లేదు, కనిపించకుండా పోతూ ఉంది. ఆ యొక్క మంచి అన్నది పెంచుమన్నా, మంచి అనేటువంటిది పెంచాలి. వట్టి మాటలు కట్టి పెట్టవో, ఈ గట్టి మేలు తలపెట్టవోయ్. సో నువ్వు వట్టి మాటలు నోటితోనే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతావు, అని చేస్తాను, ఇది చేస్తాను, దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తాను, అవన్నీ వట్టి మాటలు పక్కన పెట్టేసి గట్టి మేలు తలపెట్టవోయ్, మంచి మేలు, ప్రజలకి ఏమి మేలు చేస్తావో దాన్ని తలపెట్టు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలగవాడే మనిషోయ్. ఇప్పుడు వచ్చేసి పాడి పంటలు బాగా పెరిగినట్లయితే దారిలో నువ్వు వచ్చేసి పాటు పడాలి. దానికి వచ్చేసి బాగా రావాలి అంటే, పంటలు బాగా పండాలంటే నువ్వు బాగా పాటు పడాలి అంటే అప్పుడు మనకు ఏం కావాలి? మనకు తినడానికి తిండి కావాలి. తిండి కలిగినప్పుడే మనకు వచ్చేసి ఒక మంచి కండ అనేటువంటి కలుగుతుంది. కండగలవాడే ఒక మంచి మనిషి అని చెప్తూ ఉన్నారనమాట. సో కండ కలిగినటువంటి మనిషోయ్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపవోయ్. ఇక్కడ వచ్చేసి మనుషులంటే దేశము అనేది మనము తెలుసుకోవాలి. మనుషులంటే దేశము, దేశంలో మనుషులు అనేవాళ్ళు ఉంటారు. దేశము పురోగతి కోసము, దేశము కోసము పాడుపడవోయ్, బాగు చేయబోయ్. జల్దీ కొని కళలెన్నో నేర్చుకో, అనేకమైనటువంటి కళలను నేర్చుకొని మన దేశ గొప్పతనాన్ని వచ్చేసి, దేశం యొక్క గొప్పతనాన్ని చాటవోయ్, ఇతర దేశాలకు చాటవోయ్. దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. నాకు దేశాభిమానం ఉంది, నేను దేశం కోసం పాటుపడతాను అని వట్టి మాటలు చెప్పకు. పూని ఏదైనాను ఒక మేలు కూర్చి గనులకు చూపవోయ్. నువ్వు ఏదైనా సరే ఒక మేలు చేసి జనానికి చూపించు, మంచి అనేటువంటిది చూపించు. సొంత లాభం కొంత మానుకు. సొంత లాభం అనేటువంటిది మనము ప్రతి ఒక్కరూ వచ్చేసి మనము మన యొక్క కుటుంబం కోసం పాటుపడతాము, అదంతా సొంత లాభము కొంత వరకే. దాన్ని మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్, పొరుగువారి హితము కూడా మనము ఆలోచించాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనము దేశం అంటే మట్టి కాదు, ఒట్టి మట్టి మటుకు కాదు, మనుషులందరము అని ఇటువంటిది మనము ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. చెట్టా పట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలనోయ్. ఇక్కడ వచ్చేసి అన్నదమ్ముల వలె మనము ఏ జాతి అనేటువంటిది చూడకూడదు. దేశంలో ఉండేటువంటి వారందరము వచ్చేసి అన్నదమ్ముల వలె మనము మెలగాలి. సో జాతి మతము అనేటువంటిది పక్కన పెట్టి మనమందరము అన్నదమ్ముల వలె మనమందరము ఒక్కరమే అనేటువంటిది మన అందరి మనసులో మనము తెలుసుకోవాలి. నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాహసోహం అంటాయి. సో మనిషి ప్రేమచంద్ అనేటువంటి ఆయన రచించారు. మనము సమాజ సేవ అనేటువంటిది, గౌరవ ప్రతిష్టలు అనేటువంటిది పెరుగుతాయన్నమాట. చదువు ఆనందించు, జేజేలు తెలంగాణ కాంతిమూర్తులకు, జేజేలు అసమాన ప్రతిభా కీర్తులకు. మనకు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి కాంతిమూర్తులకు, తర్వాత వచ్చేసి ప్రతిభావంతులకు జేజేలు. రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమును ఆంధ్ర నాట్యముగా కూర్చినాడు. సో ఈ యొక్క రామప్ప శిల్పాల రాజుల నృత్యాన్ని వచ్చేసి ఆంధ్ర నాట్యముగా చూపించినారు. కథనోత్సవముల కాకతీయుల కేళి పేరిని నాట్యముగా చూపినాడు. కాకతీయులు ఏ విధంగా ఉండేవారో నాట్యం రూపంలో చూపించినారు. తర్వాత వచ్చేసి అతడు మన నటరాజ రామకృష్ణ తనివి తీరని దాతని నాట్య తృష్ణ. ఆయన వచ్చేసి రామకృష్ణ ఆయన
మనకు నాట్యం రూపంలో మనకు కన్నులు కట్టుగా మనకు చూపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి పల్లె బొమ్మకు ప్రాపు కాపు రాజయ్య పలు వన్నియలు జూపు కాపు రాజయ్య తెలంగాణ పల్లె ప్రజల అందాలు కట్టుబొట్టు మేని రంగు చందాలు కుంచెతో కుదురుగా కూర్చున్న మేటి చిత్రకళలో లేరు అతనికి ఎవరూ సాటి. మామూలుగా వచ్చేసి ఈ విధంగా ఒక మహిళలను వచ్చేసి ఈ విధంగా వచ్చేసి గ్రామంలో ఏ విధంగా ఉంటారో ఆ మహిళలను వచ్చేసి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నటువంటి మహిళల యొక్క చిత్రాలను వచ్చేసి రంగురంగుల యొక్క చిత్రాలను, తర్వాత వచ్చేసి కుంచెతో కుదురుగా కూర్చున్నటువంటి చిత్రాలు, తర్వాత వచ్చేసి చాలా అందమైనటువంటి ప్రజల యొక్క కట్టుబొట్టు వేషాన్ని కూడా ఇక్కడ అనేకమైనటువంటి వాటిల్లో చూపించడము జరిగింది. పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణము రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము. ఈయన వచ్చేసి రుద్రమ్మ అనేటువంటి బొమ్మలో చూపించాడు వీరాన్ని. అబ్బురముగా అడవి అందాలు చిత్రించి ఆ అందాలను వచ్చేసి అడవిలో ఉండేటువంటి అందాలను చిత్రించి చిత్రకళకి కొత్త అందాలు తెచ్చిండు అతడు. కొండపల్లి శేషగిరిరావు సప్తవర్ణముల చిత్రాల బోవు. ఆయన వచ్చేసి వర్ణాలు తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే ఒక్కొక్కరు మన తెలంగాణ కోసము ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళకి ఏమేమి తోచిందో, వాళ్ళు ఏ విధంగా ప్రతిభను సంపాదించుకున్నారో అవన్నీ మనకు బొమ్మల రూపంలోనో తర్వాత నాట్యం రూపంలోనో ఆ యొక్క వీరత్వాన్ని వచ్చేసి మనకు చూపించడము జరిగింది. ఉగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్పిండు ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు మిద్దిరాములు దేశ దేశాలు చుట్టిండు జానపదము కీర్తి జగమంతా చాటించు. జానపదము యొక్క మన భారతదేశంలో ప్రాచీనముగా వచ్చేటువంటి జానపద గేయాలను వచ్చేసి ప్రపంచమంతా చుట్టి మనకు ఈయన ఏం చేశాడంటే మొత్తం వచ్చేసి చాటించాడు. ఉగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్పిండు, ఆయన నేర్చుకున్నాడు అనమాట. చిన్నప్పుడే నేర్చుకున్నాడు. ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు. మిద్దెరాములు అనేటువంటి ఆయన వచ్చేసి దేశము వెళ్ళి మన యొక్క జానపద కథలను వచ్చేసి చాటింపు వేయించాడు అనమాట.